రానున్న 3 నెలల్లో ప్రతి పెన్షన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. చాలా మంది అనర్హులకు పెన్షన్లు పెడుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు. అనర్హులకు పెన్షన్ దక్కడానికి వీల్లేదన్నారు. సచివాలయంలో రెండో రోజు గురువారం కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్కు అనుగుణంగా నిర్వహించాలన్నారు. 100 రోజుల పని దినాలు సరిగ్గా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు. కానీ పని దినాలు మెటీరియల్ కాంపోనెంట్స్ను పూర్తి చేయలేకపోతున్నారని సీఎం అన్నారు. పల్లె పండుగలో 14.8% పనులు చేశారని అన్నారు. ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తు చేశారు. అల్లూరు జిల్లాలో 54% అయితే మరో జిల్లాలో 1.6% పనులు కావటంపై సీఎం ప్రశ్నించారు. పని పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని అడిగారు. కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ను గత ప్రభుత్వం దెబ్బతీసింది. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించాం. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులుంటే వారికి పెన్షన్ ఇవ్వాలని సదరం ధృవీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలన్నారు. రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం. విజయవాడ, గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయని, పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. You are transferring that petition, that request, that grievance. That is not the solution. You find a solution. How to get it done. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. సేమ్ ఆఫీసర్కి వెళ్తున్నాయి కంప్లైంట్. ఎవరైతే సమస్య పరిష్కారం చేయలేదో వాళ్ళ దగ్గరికి పోతున్నాయి. కాబట్టి అతను మళ్ళీ దీన్ని ఏ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. నాకు ఇప్పటి నుంచి మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అవసరమైతే మీరు కూడా కలెక్టర్స్ ర్యాండమ్ కింద మీరు ఫోన్లో కొన్ని మాట్లాడడం, కొన్ని పర్సనల్గా పిలిపించి మాట్లాడడం, మీరు వెళ్ళినప్పుడు మాట్లాడడం, ఏది చేస్తా చేయండి. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావాలి. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వచ్చే లోపల 100% ఈ సమస్యలన్నీ పరిష్కారమై మినిమం గ్రీవెన్స్ వచ్చే పరిస్థితి రావాలి. ఇవన్నీ కూడా ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు ఎట్లా మనం రెవెన్యూ సమస్యలు పెట్టాం, వన్స్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సార్టెడ్ అవుట్. విల్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. అదైతే చాలా 70% వెళ్ళిపోతాయి. మనం రేషనలైజ్ చేస్తున్నాం. మీకు కూడా మెంబర్స్ అంతా కూడా మనం రేషనలైజ్ చేస్తే సర్ప్లస్ కూడా వస్తారనుకున్నాం. ఆ సర్ప్లస్ వీళ్ళు కూడా ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. యాజ్ ఆన్ టుడే మనకు ఉండేది కూడా 1,60,000 ఉన్నారు. 1,26,000 29 23 1,23,866 ఉన్నారు. ఇందులో సైంటిఫిక్గా లేరు. ఉదాహరణకు మెడికల్ అండ్ హెల్త్ పంచాయతీలో కూర్చోబెడుతున్నారు సచివాలయంలో. వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్ టచ్ పోతా ఉంది. లైన్ డిపార్ట్మెంట్కి టచ్లో ఉండాలి, పంచాయతీలో కోఆర్డినేట్ చేసుకోవాలి. అగ్రికల్చర్ ఇలాంటి ఫంక్షనరీస్ని కలెక్టర్స్ కెన్ యూజ్ దెమ్. యూ విల్ హ్యావ్ ఏ క్లారిటీ హౌ టు డిప్లాయ్ కానీ అవసరం వాడుకోవడం కానీ. అల్టిమేట్గా దే హ్యావ్ టు వర్క్ అండర్ దెమ్ ఫర్ ఎఫిషియన్సీ బిల్డింగ్ కోసం. అదర్వైజ్ ఒక ఇది లేకపోతే మీరు అన్ని రిజెక్ట్ చేశారనుకోండి, మనుషులు లేకపోయారనుకోండి, మనం అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేయాలంటే ఈ సచివాలయంలో ఉండే స్టాఫ్ విల్ బి ది మేజర్ సోర్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ దెమ్. దీన్ని చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, మాకేం అవసరం లేదు గవర్నమెంట్తో. బిజినెస్ పీపుల్ ఉంటారు, కొంతమంది స్టేట్ నుంచి మైగ్రేట్ అయిన ఉన్నారు, వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ ఇక్కడ ఫిగర్ అవుతున్నారు, టచ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ దే ఆర్ నాట్ రిజిస్టరింగ్. దాన్ని మీరు ఎన్యూమరేట్ చేయడానికి ప్రయత్నం చేయండి.